సార్ బయటి దేశం పోయొచ్చిండు. గీ నడుమ మునుపటి లెక్క ముచ్చట్లేం చెప్తలేడు. గిట్లయితే ఎట్లా అని లీడర్లు కార్యకర్తలు రంది పెట్టుకున్నారట. అందుకే కావచ్చు మళ్ళా జోరు వెంచే ఇగ్రం చేస్తున్నాడు పాత ముఖ్యమంత్రి. ఇక ఇప్పటి సంధి తగ్గేదేలే అన్నట్లున్నాయి జగన్ సార్ ముచ్చట్లు చూస్తుంటే. అన్నిటికీ మించి పార్టీ మారుతున్న లీడర్లను గట్టినే అరుచుకున్నాడు. చూడురి. సంక్రాంతి పండుగ అయినాక ఇక ఆగుడే లేదన్నాడు. ఊరూరు తిరుగుడే అన్నట్టుగా నడుమ చెప్పిండు మాజీ సీఎం జగనాలు సారు. కానీ అంతల్నే లండన్ పోయిండు. ఇక లండన్కి ఎంచి వచ్చినాక సురువైతుంది అసలు కథ అన్నారు. ఇక ఇప్పుడు అన్నట్టుగానే సారు మెల్లగా జోరు పెంచుతున్నట్టే ఉన్నది ఆ ముచ్చట్లు చూస్తుంటే. బుధవారం పార్టీ లీడర్ల ముంగట జోలి చెప్తే ఇక గురువారం పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పిండు. పండ్ల పనికి నడుమ ఫ్యాన్ పార్టీలకేంచి సైకిల్ పార్టీలకు లీడర్ల జంపింగులు గట్టిగానే అవుతున్నాయి. జరంత మంది మొత్తానికే రాజీనామా పెట్టి రామ్ చెప్పిపోతుండ్రు కదా. ఇక చూడరి వాళ్ళ గురించి ఏం మాట్లాడిండో మాజీ సీఎం. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఎవళ్ళున్నా ఎవళ్ళు పోయినా వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు మాట్లాడిండు జగనాలు సారు. అంతేకాదు అసెంబ్లీకి పోకపోతే ఏటేస్తారని అంటున్నారు, మరి ఏం చేస్తారు అని అడిగితే వాళ్ళు ఏమన్నా చేసుకుని రమేష్ నేను రెడీగానే ఉన్నా, బుద్ధి చేసుకోండి, ఇప్పుడు ఏమవుతామని ఏం జరుగుతుంది ఇవుడు కాదండి ఏమన్నా చేసుకోండి. గిట్లా లండన్కి ఏంచి వచ్చినాక సర్కార్ వాళ్ళ మీద లాడాయి గట్టిగానే సురువు చేసిండు సారు. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్లకు సైకిల్ పార్టీ వాళ్ళు కూడా గయ్యనలేసిండ్రు, పొరక సాపిచ్చిండ్రు. మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారిని, మా ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోలుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చంద్రముఖిగా 2019 నుంచి 2024 వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారనే విషయం మీరు తెలుసుకోవాలి. లీడర్ల ముచ్చట్లు చూస్తుంటే ఇక పోను ఏపీల రాజకీయం రాగిలేటట్టే ఉన్నది అనుకుంటున్నారు పబ్లిక్. మరి ఇక ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. ఊళ్ళల్లో చెత్తని తట్టలెత్తుకపోయి ఊరి బయట పోస్తుండే. పట్నాలల్లో ఏడవడితే ఆడనే పారబోస్తుర్రని డంపింగ్ యార్డ్లు పెట్టిర్రు. నెరిగ్గి చెత్తతోని పట్నం పబ్లిక్కు పెద్ద తిప్పలే అవుతుంది. ఏడవడితే ఆడనే చెత్తనేస్తుర్రు. అట్లేయకుండా కొన్ని దిక్కుల డంపింగ్ యార్డ్లు పెట్టేందుకు చూస్తుర్రు జీహెచ్ఎంసీ అధికారులు. గట్ల కట్టేటి డంపింగ్ యార్డ్ల ముచ్చట్లనే పెద్ద లొల్లి నడుస్తున్నది ఇప్పుడు ఒక ఆడ. చూడుర్రి మీరే. షత్తేశెట్టి షెడ్డు మీద లొలి నడుస్తుంది ఇప్పుడు సంగారెడ్డి జిల్లాల గుమ్మడిదల మండలంలో ఉన్న నల్లవల్లి అనేటి ఊళ్ళో షత్తేశెట్టి షెడ్డు కట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఉపాయం చేస్తుంటే చుట్టుముట్టుండేటి 5 పబ్లిక్ రోడ్డెక్కిలు షెడ్డు కట్టొద్దని, కట్టేదేనని అధికారులు ఎట్టెట్ట కడతారో మేము కూడా చూస్తామని ఊరోళ్ళు లొల్లి గట్టిగానే నడుస్తుంది. తొలతనాడు ఇట్లా పబ్లిక్ అంతా రోడ్డెక్కితే కొద్దిసేపు అడ్డం తిరుగుతారు, ఆడంక ఆళ్లే ఊకుంటారు అనుకున్నారట అందరూ. గాని పట్టిందే ఊడుం పట్టన్నట్టు గట్టిగానే కయ్యానికి కాలు దువ్వుడుతోని పోలీసు దింపిరు అధికారులు. ఆళ్ళొస్తే చిన్నగా అవుతుంది. ఇక కనబడ్డోళ్ళను కనబడ్డట్టే గుంజి బండ్లు ఎక్కిస్తున్నారు. అయినా తగ్గేదే లేదు. పబ్లిక్ కూడా 2వ నాడు నర్సాపూరు, గుమ్మడిదల మండలాలను బంద్ పెట్టిరు. కొంతమంది అయితే ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసనలు చేసిరు. 152 ఎకరాల్లో ఏదైతే డంప్ యార్డ్ ని ఏర్పాటు చేస్తా ఉన్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేపొద్దున ఈ మండలానికి సంబంధించినటువంటి ప్రజలు, నర్సాపూర్కు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఈ కంపు బారిన పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా మరి పొల్యూట్ అవుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పబ్లిక్ చేసేటి లొల్లికి కార్ పార్టీ వాళ్ళు కూడా కలిసొచ్చుడుతో ఇంత ఎక్కువైంది లొల్లి జోలు. గుంపయ్యి పోయి కలెక్టర్ సార్ ఆఫీసు ముంగట ధర్నాకు కూర్చున్నారు. రోడ్ల మీద చెత్త లేకుండా చేసేందుకే కదా ఈ డంపింగ్ యార్డ్ అంటే దూరంగా పెట్టుకోరి అని అంటున్నారు పబ్లిక్. ఇండ్ల నడి మధ్యలో షెడ్ వేస్తే కాలబెట్టిన పొగ జూరి పానాలు పోయేటి కథ అవుతుంది అంటున్నారు. అది కూడా వాజీబే. పాడుబడ్డ పొగతోని పానాలు అడిట్ అవుతాయి అనేది వాళ్ళ భయం. చెత్తున్నప్పటికన్నా ఈ డంపింగ్ యార్డ్ కట్టినాకనే ఇంత తిప్పలవుతుంది అనేది అక్కడ వాళ్ళు అంటున్నమాట. మరి చూడాలకి పంచాయత్ ఎంత దూరం పోతుందో, దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేటిదిగా రేపు
చెప్తే చరిత్ర రాస్తే రామాయణం రైతుల గోసలు దుక్కులు దున్నిన కానుంచి మొదలు పెడితే పంట వండించి పండించిన పంటలు అమ్ముకునేటి దాకా అలా గోసలు చిన్నగుండవు. అందుట్లో ఇత్తనాలు కల్తే, పంటలేసేటి మందులు కల్తే, అన్నం పెట్టేటి రైతుల్ని కూడా మోసం చేస్తున్నారు చాలా మంది. అగో అట్లా మోసపోయిన కొందరు రైతుల గోసను మా పటాస్ వార్తలలో చూపెట్టినందుకు వ్యవసాయ అధికారులు కదిలొచ్చిర్రు. రైట్, ఇగో ఇదే ఇప్పటి వరకు మా మంజులో చెప్పిన ముచ్చట. మా పటాస్ వార్తలలో రాసిన వార్తకు అధికారులు కదిలొచ్చారు. పోయిన నెల 30వ తారీఖు నాడు రైతు గోస అని వార్త వేస్తే రైతుల గోసేందో అరుచుకుందానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ కేంచి అధికారులు వచ్చారు. ఇగో గీ అన్న గోసనే మొన్న మేము మా పటాస్ వార్తలలో చూపెట్టింది. ఇదే వీడియోను మొన్న మా వార్తలలో లేచి రైతు కన్నీళ్లను వార్త లెక్కన రాసినాం. ఈ గట్టగా రైతన్న గోస చూసినాక వాళ్ళకు కూడా పాపం అనిపించినట్టున్నది. సూర్యాపేట జిల్లా పెన్వాడు మండలం పొట్లపాడు ఊళ్ళో ఉన్నాక రైతన్న పొలం కాడికి పోయి వచ్చారు అధికారులు. ఆయన గోస ఏందో కండ్లారా చూసేందుకు. రైతుకి పంట పండించడం కొత్త ఏం కాదు. రైతుకి అపారమైన అనుభవం ఉంటుంది. శాస్త్రజ్ఞులకి ఎంత అనుభవం ఉంటుందో ఆయన కంటే ఎక్కువ రైతుకు అనుభవం ఉంటుంది. మట్టిని నమ్ముకున్న రైతు ఎట్లాంటి మట్టిలో ఏ పంట పండుతుంది అనేది బాగా తెలిసిన వ్యక్తి. కాబట్టి రైతు అనుభవాన్ని మనం తక్కువగా అంచనా వేయడం మంచిది. అన్ని రకాలుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాం. ప్రభుత్వం తప్పకుండా రైతుని ఎట్టి పరిస్థితుల్లో రైతు విషయంలో వెనకాడదు. అవు బరాబర్ వాజీబే సార్ చెప్పింది. వ్యవసాయం గురించి రైతుల కంటే ఎక్కువ ఎడుకున్నో లెవెల్ ఉంటారు. మరి అలక తక్కువ ఇతర పోట్లు ఇచ్చినోడెవడో కంపెనీ ఏందో ఓ నజరయ్యి సారు. ఎటు ఈ ఏడుకి యాసంగిలాగా రైతుకు ఇత్తు కూడా చేతికొచ్చేటట్టు లేదు. అటు కౌలు కట్టాలే, ఇటు పెట్టిన పెట్టుబడి ఊడిపాలే. గవర్నమెంట్ తరపుకెంచి కూడా ఏమన్నా తలో చేసి సాయం చేయాలి సార్లు అని అంటున్నారు అక్కడి తతిమ రైతన్నలు. ఏదున్నా మా 10 టీవీ పటాసు వార్తలలో వచ్చిన ముచ్చట చూసినాక రైతులకు న్యాయం జరుగుద్దంటే మాకు కూడా సంతోషం. మరి పెద్ద పెద్ద కొలువులు చేస్తున్న వాళ్ళు ఎవ్వరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా కిందుండే ఉద్యోగులు ఏం చేస్తున్నారో కూడా అరుసుకోవాలి. అట్లయితేనే వాళ్ళ పనితనం బరాబర్ ఉన్నట్లు లెక్క. అవో గిట్లనే చేస్తుండట గా యాదాద్రి జిల్లా కలెక్టర్ సారు. ఓ పక్క ఆయన పనులు చేసుకుంటేనే ఇంకో దిక్కు కింది స్థాయి అధికారుల మీద గట్టి నజరు పెడుతుండట అన్నట్లు ఆ కలెక్టర్ సార్ తెల్లారు గట్ల ఓ ఇంటికి పోయిండు. మరి ఆడ ఏమైందో చూద్దాం పారే. వారే వా, కలెక్టర్ సార్ అంటే గిట్లుండాలి. హనుమంతరావు సార్ యాదాద్రి జిల్లాకు వచ్చిన కాడ నుంచి దినం ఏనో తన షెక్కింగ్ల పేరుతోని కాళ్లకు గిరికెలు కట్టుకున్నట్లే తిరుగుతుండు. అట్లనే సంస్థ నారాయణపురం పట్టణంలో ఉన్న ఓ హాస్టల్లో నిద్ర చేసిన సారు తెల్లారగట్ల షేరిగూడెం అనే ఊళ్ళకు పోయిండు. యాళ్ళ పొద్దుగాలనే పోయి భరత్ చంద్రచారి అనే తమ్మునోళ్ళ ఇంటి తలుపు కొట్టిండు. భరత్ నేను కలెక్టర్ను వచ్చిన ఉన్నవా అని గన్మకాడ నిలబడి కూతేసిండు. ఆ దిన్న తమ్ముడు సార్ మీరు మా ఇంటికి వచ్చిర్రా, ఇది కళా నిజమా నమ్మలేకపోతున్నా అని మురిషి ముప్పందు అయ్యిండు. అంతల్నే కలెక్టర్ సారు నీ ముచ్చటంతా ఎరక చేసుకుని వచ్చిన భరత్ నీకు మీ నాయన లేడని మీ అమ్మ కన్నమ్మ కష్టం చేసి చదివిస్తుందని ఎరికయింది. నువ్వు 10వ తరగతి చదువుతున్నావు కదా, నీకు నెల నెల ఖర్చుల మందం కావాల్సిన పైసలు నేను ఇస్తా, నువ్వు మంచిగా చదువుకొని మీ అమ్మను మంచిగా చూసుకో అని 5,000 రూపాయలు చేతిలో పెట్టంగానే సంబురంతో మురిచిపోయిన ఆ తమ్ముడు ఎమ్మటే నాకు పోలీస్ కావాలని ఉంది సార్ అని చెప్పిండు. ఆ దిన కలెక్టర్ సారు శబాష్ బేటా అని తారీఫ్ చేసి చదువుకుంటానికి ఓ కుర్చీ రాసుకుంటానికి ఓ ప్యాడ్ ఇచ్చిండు. అటెంక మాట్లాడుకుంటా ప్రతి విద్యార్థికి 10వ తరగతి అనేది చాలా ముఖ్యం, అందుకే 10వ తరగతి పొల్లగాళ్ళు చదువు మీద బాగా శ్రద్ధ పెట్టాలి అని చెప్పుకొచ్చిండు. ఆయన ఈ కలెక్టర్ సార్ బాలే ఉన్నాడు. టీచర్ లెక్క పాఠాలు చెప్తాడు, హాస్టల్లో బువ్వ కూరలు ఎట్లున్నాయని గంట పట్టి తిప్పి చూస్తాడు, పొల్లగాళ్లకు ఏసొంటి కూరగాయలు వండుతుర్రని మాల్ మసాలాలు చెక్కింగ్ చేస్తాడు. మొన్న గిట్లనే అధికారుల పనితనం బాలేక కొంతమందిని సస్పెండ్ కూడా చేసిండు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ నడుమ హాస్టల్ల పొంటి నిద్రాకార్యం పెట్టుకొని పొల్లగాండ్ల తిప్పలరుచుకుంటుండు. కలెక్టర్ సార్ పొల్లగాండ్ల కోసం గింత తనలాడుతుంటే ఇక చదువుకునే పొల్లగాండ్లకు ఇంతకంటే కావాల్సింది ఏంది చెప్పుర్రి అని అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్న పబ్లిక్. పెద్ద పెద్ద గుళ్ళకు పోయినప్పుడు గుడి ముంగట ఏనుగులు కనిపిస్తుంటాయి. పండో పైసలో ఇస్తే దీవనార్తి పెడుతుంటాయి. అట్లనే జాతరలు పండుగలప్పుడు దేవుళ్లను ఏనుగుల మీద ఊరేగిస్తుంటారు. అందరేమో కానీ చిన్నపొలగాళ్ళైతే ఏనుగులను చూసి మస్తు సంబరపడుతుంటారు. హావు కానీ ఇప్పుడు ఏనుగుల ముచ్చటెందుకు గింత పాయరంగా చెప్తున్నా అని అంటే ఇక చూడుర్రి.
ఓ దిక్కు డప్పుల మూత మోగిస్తుంటే ఇంకో దిక్కు ఏనుగు మంచిగా చెవులు ఊపుకుంటా ఇంటున్నది. బాలే ఉన్నది కదా. అయితే ఇది నిజమైన ఏనుగు కాదు, రోబో ఏనుగు. అవునంటే అక్కడ చూడరే, 4 కాళ్ళ కింద 4 చిన్న చిన్న గెర్రెలు ఉన్నాయి. ఎక్కడికి కావాలంటే అక్కడికి అనామతి నెట్టుకుంటా పోవచ్చు. చూడనికి అచ్చం ఏనుగు లెక్కనే ఉన్నది ఈ బొమ్మ. అగో కరంగ ఏనుగు లెక్కనే తొండం ఊపుతున్నది, వెనక మర్ర తోక ఊపుతున్నది, కండ్లు కొడుతున్నది. అచ్చం అడవిలో తిరిగే ఏనుగు లెక్కనే ఉన్నది. ఇక ఈ బొమ్మ ఏనుగు ఎనుకున్న కథ ఏంటిదంటే, ఇది కేరళ రాష్ట్రం త్రిశూర్లో ఉన్న కొంబర శ్రీకృష్ణ స్వామి గుడి. కేరళ రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళ తీరుగానే ఇక్కడ కూడా దేవుణ్ణి ఏనుగు మీద ఊరేగిస్తారట. కానీ ఏనుగులైనా సరే ఇంకే జీవాలైనా సరే వాటిని తిప్పలో పెట్టొద్దు, మనుషులు మూగ జీవాలను పరిశాన్ చేయొద్దు అని పోరాటం చేస్తుంటారు కదా పేట అనే సంగపోళ్ళు. అగో వాళ్ళే గుడికి గీ బొమ్మ ఏనుగును బహుమతులు ఎక్కిచ్చిండ్రట. అసలైన ఏనుగుకు బదులు ఇప్పటి సంది దేవుని పూజకు గీ బొమ్మ ఏనుగును వాడుకోండి అని చెప్పిండ్రట. దానికి గుడేళ్ళు కూడా సరే అన్నట్టు ఒప్పుకున్నారట. ఇంకో ముచ్చటేంటిదంటే, సితారు వాయిస్తుంటది కదా అనౌష్క శంకర్ అనేట ఆమె కూడా బొమ్మ కొరకు పైసలు ఖర్చు చేసిందట. దేవుని ఊరేగింపు ఉన్నప్పుడు అసలైన ఏనుగులకు బదులు గీ బొమ్మ ఏనుగులనే వాడుకోవాలని ఇప్పటికే కేరళ రాష్ట్రంలో పెటా సంఘపోళ్ళు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఉన్న 5 గుళ్లకు 5 రోబో ఏనుగులు ఇచ్చిండ్రట. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ బోర్డుల వైరు చెక్కి కట్టుకొత్తితే చాలు ఏనుగు చెవులు ఊపుడు తోకూపుడు చాలైతుంది. అచ్చం కరంగ ఏనుగు లెక్కనే చేస్తుంది. ఆట ఏనుగులు మరలబడి కేరళ రాష్ట్రంలో పబ్లిక్ పానాలు పోతుంటాయి. అసోంటివి కావద్దంటే గిసోంటి బొమ్మ ఏనుగులను వాడుకుంటే అయిపోయా కదా అంటున్నారు జంతు ప్రేమికులు. ఏమైనా రోబో ఏనుగు భలే ఉన్నది అనుకుంటారు చూసినోళ్ళు. వాళ్ళకేందమ్మా, పైసలు ఉన్నోళ్ళు ఏమన్నా చేస్తారు, ఎట్లనన్నా ఉంటారు. అందరికీ అట్లనే ఉంటుందా అని తీరొక్క తిప్పుకుంటూ మాట్లాడుతుంటారు చాలా మంది. కానీ ఉన్నోళ్ళు కూడా వాళ్ళు సంపాదించిన పైసలతోని దాన ధర్మాలు చేస్తుంటారు, 10 మందికి పనికొచ్చే పనులు చేస్తుంటారు. అసొంటప్పుడు మరిగా తారీఫ్ చేయాల్సిందే. ఇగో ఒక్కసారి ముచ్చడు చూడుర్రి, మీకే తెలుస్తుంది. పైసలు సంపాదించుట్లనే కాదు, పంచిపెట్టుట్లా కూడా శ్రీమంతులు పెద్ద మనసు చూపిస్తున్నారు. ఇక ఈయనెవరిలో ఎరికేనా, దేశంలో పేరు మోసిన శ్రీమంతుడు గౌతమ్ అదానీ సాబు చిన్న కొడుకు జీత్ అదానీ శుక్రవారం లగ్గం చేసుకుంటాండు. దివా జైమిన్ షా అనే ఆమెతోని పెద్ద మనుషులు పెళ్లి చేస్తాండ్రు. ఇక ముచ్చటేంటిదంటే, లగ్గం చేసుకుంటున్న యాలల్లో ఓ మంచి కార్యం ముంగటేసుకున్నాడు ఈ జీత్ అదానీ. ఏంటిదంటే, ఇక ప్రతి ఏడాది పెళ్లి దినం నాడు 500 మంది దివ్యాంగులైన ఆడపిల్లల లగ్గం ఖర్చులకు 10 లక్షలు సాయం చేయాలని ఒట్టు పెట్టుకున్నాడట. అట్లా ఇక ఈసారి దివ్యాంగులను ఇంటికి పిలిపించుకొని ఇక ఇట్లా అందరికి నెత్తికో 10 లక్షల రూపాయల సాయం చేసిండు. వాళ్ళంతా మంచి మనసుతోని జీత్ అదానికి దీవెనార్థులు పెట్టిండ్రు. అందరినీ కుర్చీలల్లో ఊకబెట్టి తాను కింద ఊకొని పోటువోలు దిగిండు. ఈ కాడ నుంచి ఆట గిట్లనే దివ్యాంగుల పెళ్లిళ్లకు సాయం చేస్తాడట. గొప్ప ముచ్చటనే కదా. ఇదొక్కటే కాదు, ఇది వరకు కూడా జీత్ అదానీ మంచి పనులు మస్తుగానే చేసిండు. ముంబాయి ఎయిర్పోర్టులో దివ్యాంగులు నడిపిస్తున్న మిట్టి కేపుకు పోయి వాళ్ళందరినీ తన లగ్గానికి రావాలని పిలిచిండు. అటు కుంభమేళాల అదానీ గ్రూప్కేంచి 5,000 మంది పోయి పబ్లిక్కు సేవలు చేస్తుండ్రు. తీరొక్క తీరులో వండి పెడుతున్నారు. ఇక అంబానీ కొడుకు పెళ్లి 5,000 కోట్లతో చేసిండ్రు. మరి ఇక అదానీ కొడుకు పెళ్లి ఇంకే తీరుగా చేస్తారో అనుకునేరు. అవన్నీ ఏం లేవట. సాదా సీదాగా పెద్దగా డంబాచారం లేకుండానే సాంప్రదాయాల ప్రకారం లగ్గం చేస్తున్నారట. వచ్చిన వాళ్ళకైతే కడుపు నిండా కమ్మటి తిండి నోరార పలకరింపులు ఉంటాయట. వేరే చూపించుకున్నాడేం ఉండదు అంటున్నారు. అన్యమగానే దివ్యాంగుల పెళ్లిళ్లకు 10 లక్షలు సాయం చేసుడైతే మంచి ముచ్చట్నే అని మెచ్చుకుంటున్నారు పబ్లిక్. నీ అవ తగ్గేదేలే. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్. ఇట్లా పుష్ప సినిమా ఎంత ఫేమస్ అయ్యిందో గా సినిమాల డైలాగులు కూడా మస్తు ఫేమస్ అయినాయి. ఏడికి పోయినా గా సినిమా డైలాగులు చెప్పుకుంటా మస్తు మురిసిపోతారు బన్నీ బాబు అభిమానులు. కానీ గీన మాత్రం డైలాగులే కాదు, ఇగింత ఇచ్చంతరంగా తయారై అందరినీ మురిపించిండు. నేషనల్ ఖిలాడి సమझे क्या, ఇంటర్నేషనల్.
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అని డైలాగులు చెప్పేటికి అన్నను చూసి బన్నిబాబు గిట్టేమన్నా కుంభమేళకు పోయిండేమో అనుకునేళ్ళు. కాదు, ఆయన డూపు. హీరో మీదున్న అభిమానం కొద్దిగా ఆయన లెక్కనే ఏషం కట్టిండు కలి అనేటికి అన్న. గా సినిమా టాకీస్ లకు వచ్చిన కాంచి గిట్టినే తయారై కంసే కమ్ గా సినిమాలో హీరో లెక్కనే భుజం మీదికి లేపుకొని తిరుగుతుండట. ఏడ పబ్లిక్ ఎక్కువ ఉంటే ఆడికే పోతుండట. భుజం మీదికి లేపుకొని పుష్ప డైలాగులు చెప్తుండట గీ కలి అన్న. ఇగట ప్రయాగరాజులు అయ్యేటి కుంభమేళాకు పోయిండు. పుష్ప వచ్చిండు అనుకుంటా అందరు ఎగబడిపోయి సెల్ఫీలు దిగుతున్నారట మనోతోని. హీరోతోని ఫోటో దొరకకుండా ఆయన డూపుతోనన్నా దొరికింది అనేది వాళ్ళ సంబరం వల్ల. అగా చూడలే అచ్చం అచ్చుగుద్దినట్టుగా సినిమాలో హీరో అల్లు అర్జున్ ఉన్నట్టే ఉన్నాడు. ఇగట అభిమానులు వచ్చి ఫోటోలు అడుగుడు, మనోడు లేదనకుండా కాదనకుండా ఎవరిని చిన్నతనం చేయకుండా వాళ్ళతోని సెల్ఫీలు దిగుడు. ఏదున్నా కుంభమేళా పేరు మీద మస్తు మంది ఫేమస్ అవుతుంది అబ్బాయి పారి. మొన్నటి దానక పూసల పిల్ల మోనాలిసా, ఇప్పుడుకి పుష్ప డూపు కలి. 144 ఏండ్ల కోపాలు వచ్చేటి మహాకుంభమేళకు పోయి పుణ్యస్నానాలు చేసేలా అంటే పోయి పూసలు అమ్ముకునేటి పిల్లని ఫేమస్ చేసి వచ్చిర్రు. ఇప్పుడు పుష్ప 2 సినిమాలో హీరో డూపును ఫేమస్ చేసిర్రు అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు నెట్ అన్నలు. అట్టనే ఉన్నది మరి. ఫేమస్ కావాలనుకునేటోళ్ళు కుంభమేళకు పోతే సరిపోతుంది అన్నట్టే అవుతుంది. ఏమో పోరికి జనాలు సల్లగుండా కొత్తగా వింత పాతక రోత అన్నట్టే చేస్తున్నారు. ఏదన్నా కొత్తగా కానొస్తే చాలు ఫేమస్ చేసుడే పో. మామూలుగా ఒక బైక్ మీద ఎన్ని చలాన్లు ఉంటాయి? మా అంటే ఓ 3-4 వేల కాడ నుంచి ఓ 5,000 రూపాయల దాకా ఉంటాయి. అలా హెల్మెట్ పెట్టుకోలేదనో లేకుంటే బండి కాయిదాలు సరిగ్గా లేవనో ఆపి ఇంకోసారి పట్టుబడితే బండి సీజ్ చేస్తామని బెదిరిస్తుంటారు. కానీ బెంగళూరు పట్టణంలో ఉండే ఓ బైకోడు మాత్రం 1 కాదు 2 కాదు ఏకంగా 300 మాటలు దొరికిపోయిండు. మరి వానికి వేసిన చలాన్ ఎంతో చెప్పే ముందు మీరైతే చెంబడి నీళ్ళు తాగుర్రి. తాగిర్రా, ఇక సీదా అసలు ముచ్చట్లకు పోదాం. ఇక గీడొక దిక్కేమో పోలీసు, ఇంకో దిక్కు ఒక కర్రంగోడు. ఇద్దరేదో పట్టుకొని ఫోటోకి పోజ్ ఇస్తున్నది చూసి అదే నవారు పట్టేనో అని అనుకునేరు. అది చలాన్ల చిట్టి. అవు 1,61,500 రూపాయల చలాన్ చిట్టి. మరి గింత చలాన్ ఎట్లా జమైంది అని అంటే దాని కథ పెద్దగానే ఉన్నది. బెంగళూరు కలాసిపాల్య దిక్కుండే గీ పెరియాస్వామి అంటోడు నాకు ఏ ట్రాఫిక్ రూల్స్ లేవు అన్నట్లు ఈ బండి వేసుకొని ఎట్లా పడితే అట్లా పోతుండట. అటు పోలీస్ కూడా వీడు ఇక్కడిక్కడనే తిరుగుతాడు మనోడేలే అన్నట్లు చూసి చూడనట్లు ఇడిచిపెడుతుర్రట. అయితే ఏడాది సంధి వీని కథలు చూస్తున్న ఒక అన్న మొన్న 3వ తారీఖు నాడు సిగ్నల్ జంప్ చేస్తుంటే ఫోటో తీసి అది ట్రాఫిక్ పోలీసులకు పెట్టిండు. వీడిని ఎప్పటి నుంచో చూస్తున్నా, మీ కళ్ళ ముంగట వాడు గా రకంగా పోతుంటే మీరు ఏం డ్యూటీ చేస్తుర్రు అని గట్టిగా గరమైండట. దెబ్బకు నిద్రలేసిన ట్రాఫిక్ పోలీసులు బండి సీజ్ చేసిర్రు. అటెంక ఎవడీడు అని కంప్యూటర్లో ఎంకలాడి చలాన్ తీస్తే ఏముంది, మనోని పనితనానికి దెబ్బకు చలాన్ తీసే ప్రింటరు ఇంక కాగితం 2 ఓడిచిపోయినాయి. గంటల కమాన్ కూర్చొని లెక్క పెడితే మొత్తం 311 సార్లు ట్రాఫిక్ ఫైన్లు ఉన్నాయి. చలాన్లు కాగితం కొలిస్తే 20 మీటర్లు ఉన్నది. అది చూసిన పోలీసోళ్ళు వారి పెరియా సామిగా ఏంద్ర ఈ కథ, నిన్నిట్లే ఇడిచిపెడితే ట్రాఫిక్ చలాన్లతోని సర్కార్నే కూర్చోబెట్టి సాధేటట్లు ఉన్నావు అని గరమయ్యర్రు. ఇక గీ చలాన్లు పైసలు కట్టి బండి కొంచవో అని అంటే మనోడొచ్చి ఆ పైకమంతా కట్టి బండి కొంచవేయండు. ఆయన గడ్డొక్కు బండిని 1,61,000 కట్టి తెచ్చుకునే బదులు అదే 1,61,000 పెడితే ఊకే కొత్త బండే వచ్చుగారా అని తీరు కామెంట్లు రాస్తుర్రు నెటిజన్లు. మన దేశంలో పేరు మోసిన నాయకులు, హీరోలు, ఇంకా పెద్ద పెద్ద దందాలు చేసేటోళ్ళు ఇట్లా ఎవళ్ళైనా సరే వాళ్ళ రేంజ్కు తగ్గట్లు బండ్లు కొంటుంటారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బండ్లను చూసేటట్లు స్పెషల్ తరీకా చూపిస్తుంటారు. అగో అట్లనే మన దేశంలో బగ్గ సిరిమంతుడైన అంబానీ సార్ ఎరికే కదా, గా సార్ కూడా దేశంలో ఎవ్వళ్ళు కొనని కారు కొన్నాడట. మరి గా కారు ఎసొంటిది, దాని ధర ఎంత అనేది పురాగా ఒక్కసారి చూసేద్దాం పార్రి. రాజు దాల్చుకుంటే దెబ్బలకు కొద్వన, అంబానీ సార్ దాల్చుకుంటే కార్లకు కొద్వన. అగో అట్లనే ఉంది గీ ముచ్చట కూడా. దేశంలోనే బగ్గ సిరిమంతుడైన ముఖేష్ అంబానీ సార్ అంటే సార్తో పాటు ఆయన కార్ల ముచ్చట చిన్నగుండదు. అసలే అపర కుబేరుడాయే, మరి మామూలు కార్ల పోడు కదా. అందుకే దేశంలో ఎవ్వళ్లకు లేని కారు నాకు ఉండాలి అని బగ్గ పిరమైన ధర పెట్టి ఓ కారు కొని వాళ్ళ జియో గ్యారేజీలకు పట్టుకుపోయిండు. అదే గీ రోల్స్ రాయ్స్ కొలిననే పెద్ద బండి.
దేశంలో బగ్గ పలుకుబడి పేరు పతారా ఉన్నోళ్ళకే గీ బండ్లు ఇస్తుంటది ఆ కంపెనీ. అయితే అంబానీ సారింట గీ రోల్స్ రాయ్స్ బండ్లు ఓ 10 దాకా ఉన్నాయంటుర్రు గాని ఈ నడుమ ఆర్డర్ చేసిన గీ కొలినాన్ అనే ఎస్యూవీ బండే చాలా స్పెషల్ ఉందట. ఎందుకంటే గీ బండిని అట్లా తయారు చేపించిండు సార్. మరి ఇక ఇలా కూర్చొని పోతుంటే బాంబులు పెట్టి పేల్చిన బుల్లెట్ల వాన కురిపించిన లోపల కూసున్నోళ్లకు ఏం కాదన్నట్లు. మరి ఇంత మొనగాని సౌలతున్న గీ బండి అసలు ధర 8 కోట్లయితే దాన్ని బుల్లెట్ ప్రూఫ్ బండి లెక్క మార్చేతందుకు ఇంకో 5 కోట్లు ఖర్చు పెట్టిర్రు. అంటే బండి ధర మొత్తం కలిపి 13 కోట్ల రూపాయలు అన్నట్లు. ఇక బండికి కావాల్సిన తతంగం అంతా చండీగఢ్ల చేపిచ్చిర్రట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే దేశంలో రకరకాల బుల్లెట్ ప్రూఫ్ బండ్లు మస్తున్నాయి గాని రోల్స్ రాయ్స్ కొలినాన్ అనే చాలా పిరమైన బండిని బుల్లెట్ ప్రూఫ్ బండి లెక్క మార్చింది. ఆ బండి ఉన్నది ఒక్క అంబానీ సార్ కానేనట. ఏదేమైనా కారుకు పెట్టిన 13 కోట్ల రూపాయలు అనేది అంబానీ సార్ కు ఊసిపోయిన ఉలిగడ్డ పొట్టుతోని సమానం. ఆయనకేంది ఈసొంటి ఇంకా 190 కొంటాడు, అంతటి సిరిమంతుడు అని తీరు కామెంట్లు రాసుకొస్తుర్రు గీ ముచ్చట చూసిన జనాలు.